బీజేపీ వాడు ఏం చెప్తాడు? ఇంతకుముందు సుమన్ భాయ్ బీజేపీకి బండి సంజయ్ అనేట ఆయనకు చాలా ప్రశ్నలు వేసిండు. ఆయన ఏం సమాధానం చెప్తాడు? అన్నా ఇవాళ ఏం వారం అన్నా చెప్తలేరు, అన్నా రేపేం వారం అన్నా, అన్నా ఎల్లుండి ఏం వారం అన్నా, అన్న ఆ తర్వాత ఏం వారం అన్నా, అన్న ఆ తర్వాత ఏం వారం అన్నా, అంతా ఆ తర్వాత ఏం వారం అన్నా, అన్న ఆ తర్వాత ఏం వారం అన్నా, అన్న నిన్నేం పండుగ అన్నా చెప్తలేరేమే. ఇదే ఇక వాళ్ళు ఏం చెప్పారు? నువ్వు చెప్పిన సవాల్ ఇది ఇట్లే పోతూనే ఉంటుంది. ఇక మీకు ఇంకేం కావాలి? మీకు వారాలు తెలుసు, పండుగలు తెలుసు, మీకు గంగ ఇంకా మీకు ఏం కావాలి? మీకు ఇవి చెప్పుర్రి, ఇక ఇవి వారాలు చెప్పుర్రి, ఇక బతుకుర్రి. మీకు ఇంకేందే? ఇక మీకు సోమవారం మంగళవారం తెలిసింది, పండుగలు తెలిసినాయి. ఇక మీ బతుకులకు ఇక గిట్టకనే ఎక్కువ కావన్నా. మీ నీళ్ళు ఎందుకు, మీకు ఉద్యోగాలు ఎందుకు, మీకు బతుకు తెరువు, సాధువు, గంగా గోదావరి మీకు ఎందుకే? ప్రజలు ఆడేం దేవుడు ఉన్నాడు, ఈడేం పూజ అయింది, ఇటు బొట్టు పెట్టిండా పెట్టలేదా, ఇటు గుండు గీసుకున్నాడా, జుట్టు పెంచుకున్నాడా, ఈ వీటి గురించి ఆలోచనపడా? ఏం కూర అనుకున్నాడు, మటన్ అనుకున్నాడా, కూరగాయలు అనుకున్నాడా? దీని మీద చర్చ పెడితే కడుపు నిండుతుంది. కానీ ఒక కాళేశ్వరం, నీళ్లు తెచ్చుడు, భూములు, పంటలు, ఉద్యోగాలు ఇచ్చుడు, బళ్ళు పెట్టుడు, గురుకులాలు పెట్టుడు, ఇవి చెప్తే ఎవరికైనా కడుపులకు వచ్చేదా కాలుకి వచ్చేదా? మనం ఇవి చెప్పాలి. ఇవి చెప్పి ఇక మస్తు సంబరపడి ఏమనుకుంటారా నారేమన్నా బట్టలు మొత్తం చింపుకోవాలి, జెండాలు పెట్టుకోవాలి, డీజే పెట్టాలి, ఎగరాలి, పిచ్చి పిచ్చి ఎంటికలు ఉన్న గడ్డలు కింద కింద పెద్దగా వేయించాలి. మన కౌరం భీమును మాట్లాడద్దు, ఎక్కడో ఉన్న శివాజీ గురించి మాట్లాడాలి. ఇదంతా మస్తు తెలివి అనుకోవాలి. మళ్ళీ మనమే దేశభక్తి కూడా అనుకోవాలి. అనుకోకపోతే మళ్ళీ మీద దేశద్రోహులు అంటారు.